సో అందరికీ నమస్కారం. గత కొద్ది రోజుల నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసుల గురించి చాలా రకాలైనటువంటి వార్తలు మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా కొన్ని మీకు కూడా తెలియనటువంటి విషయాలు కానీ పబ్లిక్కి అమాయకులైనటువంటి పబ్లిక్కి తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని వార్తలు రావడం కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి. సో వీటన్నిటి మీద ఒక స్పష్టత, అసలు కేసులు ఏంటి, ఏం జరుగుతూ ఉంది అనే దాని మీద క్లుప్తంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి చేసే ప్రయత్నమే ఈరోజు మీ అందరితో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం. సో అందరికీ తెలుసు గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులు. దీనికి సంబంధించి పోలీస్ విచారణకి హాజరు కావట్లేదని, పారిపోయినాడని ఇలాంటి మాటలు అందరూ కూడా గమనిస్తూ వస్తూ ఉన్నారు. అయితే పోలీస్ గురించి మీకు అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ఏ విధంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది, పోలీస్ ఎలా కేసులు పెడుతుంది, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది అనే విషయం అందరికి కూడా గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారో దానికి సంబంధించి పోలీసులు కావాల్సింది విచారణ, దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్నది ఆలోచన అయితే వాళ్ళకి కాదు. వాళ్ళకి ఎంతసేపు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా, తనని రిమాండ్కి పంపించాలా, తనని జైల్లో నిర్బంధించాలా అన్న ఒక ఏకైక లక్ష్యంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుందే కానీ వాళ్ళకి ఎక్కడా కూడా దీని మీద విచారణ చేసి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్న ఆలోచన పోలీసులు ఎక్కడ కనిపించట్లా. ఆ ఉద్దేశంతోనే విచారణకి గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధం. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు తనకేదైనా కనుక తెలుసుంటే వాళ్ళు అడిగితే వాటిని చెప్పడానికి సిద్ధమే. కానీ వారి ఆలోచన కానీ వారు కేసులు పెడుతున్నటువంటి విధానం కానీ తెలిసిన తర్వాత సో ఈ పద్ధతిలో వెళ్ళినప్పుడు సరిగ్గా ఉండదన్న ఆలోచనతో శ్రేయోభిలాషులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లక్షలాది మంది ఆయనకి ఇచ్చినటువంటి సలహాలను బేస్ చేసుకొని ఆయన ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని, అంటే ఈ విధంగా అక్రమ కేసులు నిర్బంధం చేయకుండా ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని ఆ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత విచారణకు రావాలన్న ఆలోచనతో యాంటిసిపేటరీ బెయిల్ కోసం ముందుకు వెళ్ళడం కూడా జరిగింది. అయితే మీరందరూ కూడా ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఈయన కోర్టుకు వెళ్ళింది విచారణకు రానని కానీ విచారణ చేయించొద్దని కానీ ఈయన కోర్టుకు వెళ్ళాల. కేవలం వీళ్ళు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చుకొని ఎక్కడైతే పోలీసులు అక్రమంగా ప్రవర్తిస్తూ ఉన్నారో ఈ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేక పోలీసులు చేస్తున్నటువంటి తీరు ఇబ్బందికరంగా ఉంది కనుక మనకు అల్టిమేట్గా భారత రాజ్యాంగం ప్రకారం మనకు అత్యున్నతమైనటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ ద్వారా ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వచ్చి ఆ తర్వాత వీరు చేస్తున్నటువంటి విచారణకు హాజరు కావడం కానీ ఈ విధంగా పెట్టినటువంటి అక్రమ కేసుల్లో నిర్దోషిగా బయటపడే సమాజం ముందుకు రావడానికి చేసే ప్రయత్నంగానే ఆయన కోర్టుకు వెళ్ళాడే కానీ ఈ విచారణకి వీళ్ళు మాట్లాడే మాటలకి దీనికి సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారు లెక్క చేసే మనిషి కూడా కాదు. అదేవిధంగా మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను. అసలు పోలీసులకు నిజంగా విచారణ చేయాలనే ఆలోచన కనుకుంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఈయనకి అడ్డుపడాల్సిన అవసరం లేదు. కోర్టులో వీళ్ళు తీవ్రంగా దాన్ని వ్యతిరేకించడం కానీ యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా ఉండడానికి వీళ్ళు చేయాల్సిన ప్రయత్నం లే. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినా కూడా విచారణకు పిలిపించుకోవచ్చు. విచారణలో కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు తెలుసుకొని చట్టబద్ధంగా వాళ్ళు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ముందుకెళ్ళచ్చు. వీళ్ళు ఏ ఉద్దేశంతో యాంటిసిపేటరీ బెయిల్ అడ్డుకుంటా ఉన్నారు? కేవలం ఏంటంటే వీళ్ళకి కావాల్సింది విచారణ కాదు. డెఫినెట్గా తెలుసు అక్కడ ఏమీ జరగలేదు. ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా అక్కడ గోవర్ధన్ రెడ్డి గారి ప్రమేయం ఏ విధంగా కూడా ఉండదు. కానీ ఏదో ఒక విధంగా ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి నిర్బంధించాలన్న ఆలోచనే కానీ వారికి విచారణ వీటి మీద వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా ఉండడానికి వీళ్ళు తీవ్రంగా ప్రయత్నించడం, అక్కడ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇకపోతే మూడో పాయింట్కి వచ్చేటప్పటికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పారిపోయినాడని చెప్పి చాలా న్యూస్లు కనపడతా ఉన్నాయి. ఎందుకు పారిపోతాడండి? ప్రభుత్వం మీది, మీ చేతుల్లో అధికారం ఉంది, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. టోటల్గా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్లో ఎవరెవరైతే ఇతర దేశాలకు కానీ ఎక్కడైనా ఇతర రాష్ట్రాలకు కానీ ఎయిర్పోర్ట్స్ నుంచి వెళ్ళినారో ఆ డేటా అంతా కూడా మీకు 1 అవర్లో తెప్పించుకోగలిగిన శక్తి ఈరోజు గవర్నమెంట్ దగ్గర ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇతర దేశాలకు పోయినాడని ఎందుకు పోతారు? పోవాల్సిన అవసరం ఏంటి? గోవర్ధన్ రెడ్డి గారు ఏం తప్పు చేస్తే పోతారు? అవసరమా? పోతే మీరు కనుక్కోకుండా ఉంటారా? పోలీస్ వ్యవస్థ అంత చేతకంతనంగా ఉందా? ఇతర దేశాలకు పోతే తెలుసుకోలేనంత వ్యవస్థ మీ దగ్గర ఉందా? సో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు చేస్తూ ఉన్నారు? ఈ విధంగా చేసినప్పుడు ఎందుకు ఖండించకుండా ఉన్నారు? ప్రోత్సహించి రాయించుకోవడం తప్ప. సో ఎటువంటి పరిస్థితుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ పద్ధతుల్లో ఎక్కడికైనా పారిపోయాడు అనే మాట అవాస్తవం. ఆయనకు పారిపోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా
న్యాయస్థానాల్లో ఆయన పోరాడడానికి లాయర్స్తో అతను ఇంటరాక్ట్ కావడం కానీ వారితో సంప్రదింపులు చేసుకోవడానికి కానీ అతను కొంత సమయం కేటాయించడం జరుగుతుంది. డెఫినెట్గా దానికి తుది తీర్పు తొందరలోనే వస్తున్నాయి కాబట్టి ఆ రోజు దాకా కూడా వేచి ఉండడమే తప్ప వీరు అనుకున్నట్టుగా కావాలని ఒక గ్లోబల్ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఒక భయభ్రాంతులు క్రియేట్ చేయడానికి ఈ విధంగా గోవర్ధన్ రెడ్డి గారు పారిపోయినాడని చెప్పి మాట్లాడు. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను, టీడీపీ వాళ్ళ మీద కేసులు ఎప్పుడు పెట్టలేదా? గతంలో కొన్ని కేసులు వచ్చినాయి కదా, చంద్రబాబు నాయుడు గారు సహా చాలా కేసులు వచ్చినాయి కదా. ఆ రోజంతా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదా? చంద్రబాబు నాయుడు గారు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదా? వాళ్ళకు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరు కూడా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదా? యాంటిసిపేటరీ బెయిల్ అనేది భారత రాజ్యాంగంలో సగటు పౌరుడికి వచ్చినటువంటి ఒక హక్కు. ఆ హక్కు వేసేసుకొని ఈరోజు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేక ప్రస్తుతం జరుగుతున్నటువంటి పోలీసు వ్యవస్థ తీరు కానీ అవన్నీ కూడా చూసిన తర్వాత రాజ్యాంగబద్ధంగా యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళారు. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినా రాకున్నా గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధంగానే ఉంటారు. వచ్చినా విచారణకు వస్తారు, ఏ పరిస్థితుల్లోనైనా కూడా విచారణకు వచ్చేదానికి సిద్ధం. కాకపోతే అక్కడ న్యాయ వ్యవస్థలో జరుగుతూ ఉన్నందున వారికి కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చే క్రమంలో కొంత వారితో ఇంటరాక్ట్ కావడం అటువంటి పరిస్థితుల్లో ఉందే తప్ప ఇంకొక పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన పక్కకి వెళ్ళే ఆలోచన కూడా ఆయనకు లేదు. మీకు ఇంకొకటి కూడా మీకు స్పష్టంగా గమనించుంటారు, పోలీస్ వ్యవస్థ. ఈరోజు పోలీస్ వ్యవస్థని మీరు గమనించండి ఒక్కసారి, ఎటువంటి సెటిల్మెంట్స్ చేస్తూ ఉన్నారో తెలుసా? నేను డైరెక్ట్గా చూశాను, ఒక నియోజకవర్గానికి నేను కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాను. కేసులు పెడతామని చెప్పి పోలీస్ స్టేషన్లకు పిలిపించి మీరు వెళ్ళి టీడీపీ నాయకులతో మాట్లాడుకొచ్చుకోండి, ఈ కేసులు మాఫీ అవుతాయి, ఈ కేసు లేకుండా చేస్తాము, లేకుండా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి స్వయంగా పోలీస్ స్టేషన్లో సిఐలు మాట్లాడుతూ ఉన్నారంటే ఎటువంటి ప్రజాస్వామ్యంలో మనం ఎటువంటి చీకటి రోజులు చూస్తూ ఉన్నాం మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా చూసారండి ప్రజాస్వామ్యంలో? మన రాష్ట్రంలో, మన నెల్లూరు జిల్లాలో ఎప్పుడైనా చూసామా పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ చేయడం, పోలీస్ స్టేషన్లో పోయి తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి రండి అని చెప్పి మాట్లాడడం? ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ తయారైంది. ఎట్లా నమ్మకం ఉంటుంది? ఇంకా ప్రజలకు ఏ విధంగా విశ్వాసం ఉంటుంది ప్రభుత్వం మీద? సో ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఈరోజు తయారైంది. డెఫినెట్గా చాలా బాధపడతా ఉన్నాం. పోలీసులు ఈ విధంగా మారిపోవడం కానీ, పోలీసులు ఈ విధంగా ప్రతిపక్షాలను కానీ ఎవరైతే అధికార పక్షం మీద మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఇరికించడానికి చేసే ప్రయత్నం మీద డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద కూడా న్యాయ పోరాటం చేయడం కూడా జరుగుతుంది. ఇంకపోతే నాలుగో విషయం, అక్రమ్ మైనింగ్ చేస్తున్నారు, ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారని చెప్పి ఈరోజు ఒక పెద్ద అలిగేషన్ లాగా దీన్ని ఈ కేసుని తీసుకుని వెళ్తా ఉన్నారు. నేను ఒకటి చిన్న విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఇల్లీగల్ మైనింగ్ అంటే చాలామంది అనుకుంటారేమో ఫారెస్ట్ ఏరియాలో చేస్తూ ఉన్నారు, లేకపోతే నదులు కాలువలకు సంబంధించినటువంటి ల్యాండ్స్లో మైనింగ్ జరుగుతూ ఉంది, లేకుంటే టెంపుల్స్కి సంబంధించినటువంటి ల్యాండ్స్లో జరుగుతూ ఉంది అని ఏమని అనుకుంటారేమో. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే కేవలం 4 నెలల పాటు 2023 నవంబర్ నుంచి 2024 ఫిబ్రవరి దాకా, అంటే ఈ 4 నెలల్లో పర్మిషన్ లేకుండా అక్కడ మైనింగ్ చేస్తున్నారు అన్నది ఇక్కడ జరుగుతున్నటువంటి కేసు. దీనికి సంబంధించినటువంటిది నేను మీకు ఒక విషయం తెలియజేస్తా. అక్కడ 1996 నుంచి ఇంచుమించుగా 2016 దాకా సుమారుగా 30 సంవత్సరాల పాటు 20 సంవత్సరాల పాటు 96 నుంచి 2016 దాకా 20 సంవత్సరాల పాటు అక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది. రుస్తుం కంపెనీ వాళ్ళు ఎవరు అక్కడ మైనింగ్ చేసుకుంటా ఉన్నారు, విత్ పర్మిషన్ వాళ్ళు అక్కడ మైనింగ్ చేసుకుంటా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏదైతే అరియర్స్ ఉన్నాయో ఆ అరియర్స్ కట్టలేక ఆ మైనింగ్ వాళ్ళు రెన్యువల్ చేసుకోలేకపోతే 2023 నవంబర్ నుంచి 2024 ఫిబ్రవరి మధ్య ఈ 4 నెలల కాలంలో అక్కడ మైనింగ్ జరిగింది అనేది ఒక ఆరోపణ. 4 నెలలు అంటే ఇంచుమించుగా 20 సంవత్సరాల పాటు అక్కడ మైనింగ్ జరిగింది. అతను రెన్యువల్ చేసుకోలేదు కాబట్టి అది ఎక్స్పైర్ అయింది. ఆ సమయంలో ఒక 4 నెలలు వేరే వ్యక్తులు ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు అన్నది ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరోపణ. ఈ 4 months నేను ఒక విషయం చెప్తా. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో ఏముంది, ఎవరో గోవర్ధన్ రెడ్డి గారి సపోర్ట్ మీకుంటుంది, మీరు ఇక్కడ మైనింగ్ చేసుకోండి అని చెప్పారంట. సో మీరు ఒకసారి ఆలోచించండి, ఒకవేళ గోవర్ధన్ రెడ్డి గారే అక్కడ మైనింగ్ చేయాలనుకుంటే, ఆయన గవర్నమెంట్లో ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు, ఆయన అక్కడ ఎవరికి పర్మిషన్ లేనప్పుడు, పర్మిషన్స్ అక్కడ ఎక్స్పైర్ అయిపోయినాయని తెలిసిన తర్వాత అక్కడ పర్మిషన్ ఇప్పించుకోలేరా? గవర్నమెంట్ కనుక ఇన్వాల్వ్ అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ ఇచ్చుకోలేరా? అన్ని దగ్గరలో పర్మిషన్స్ ఇచ్చుకున్నారు కదా, మరి అక్కడ ఇల్లీగల్గా చేయాల్సిన అవసరం ఏంటి? మినిస్టర్ గారు అనుకుంటే డెఫినెట్గా అక్కడ మినిస్టర్ గారు అనుకుంటే చేసేవాళ్ళు. ఆయనకు ఆలోచన లేదు, ఆ విధంగా మైనింగ్ చేయాలని కానీ చేయించాలని కానీ ఒక ఆలోచన కూడా లేదు. కేవలం ఏంటంటే ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ అన్నది ఆల్రెడీ అక్కడ మైనింగ్ జరుగుతున్నటువంటి ఒక ల్యాండ్లో పర్మిషన్ లేకుండా మైనింగ్ చేశారన్నది. ఈ పర్మిషన్ ఇప్పించుకోవడం అన్నది ఒక మినిస్టర్గా ఉండి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు చేతకాని అంశం కాదు.
డెఫినెట్గా ఇంక అసలు ఆలోచనే లేదు గోవర్ధన్ రెడ్డి గారికి అక్కడ మైనింగ్ చేయాలని కానీ ఇంకోటి కూడా. సో కాబట్టి ఇక్కడ దీన్ని ఏదో చేశారు, ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగింది అని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారు సపోర్ట్ ఉందని చెప్పి మాట్లాడడం అనేది కూడా అసలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా అక్కడ పేలుడు పదార్థాలు ఉన్నాయన్నది కొత్తగా తీసుకొచ్చినటువంటి ఒక కేసును అక్కడ సెక్షన్ ఒకటి యాడ్ చేస్తున్నారు. అంటే పేలుడు పదార్థాలు అక్కడ పెట్టారు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురైనారు. ఆ ఎక్స్ప్లోజివ్ బాంబ్స్ కానీ అవన్నీ కూడా అక్కడ కనిపించినాయి అనే దాని మీద ఒక తీవ్రమైనటువంటి కేసుని అక్కడ ఇన్వాల్వ్ చేయడం కూడా జరిగింది. నేను ఒక విషయం మీకు చెప్తానన్నాను. 1996 నుంచి 2016 దాకా అక్కడ మైనింగ్ జరిగింది. ఆ మైనింగ్ దేనికి జరిగింది? అక్కడ ఒక దాన్ని ఏమంటారు, అబ్రకం అనేది లోపల పక్క ఉంటుంది, పైన క్వాడ్స్ ఉంటుంది, దాని కింద ఈ అబ్రకం అనేది ఉంటుంది. సో దాన్ని బయటకు తీయడానికి సుమారుగా 20 సంవత్సరాల పాటు అక్కడ మైనింగ్ జరిగింది. ఆ టైంలో కొంత బాంబ్ బ్లాస్ట్ కూడా చేస్తారు. మైనింగ్ పర్మిషన్ ఉండింది ఆ టైంలో మైనింగ్ పర్మిషన్తో అక్కడ ఆ బాంబులు బ్లాస్ట్ చేయడం కానీ కింద ఉన్నటువంటి ఆ మైకాన్ని తీయడం కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగినాయి, ఆ ప్రాసెస్లో జరిగింది. అయితే ఇప్పుడు ఈ 4 నెలలు ఈ క్వాడ్స్కి సంబంధించి ఏదైతే మైనింగ్ జరిగింది అంటున్నారో, ఈ క్వాడ్స్ అనే దాన్ని ఇంతకుముందు పైనే ఉండేది, దీన్ని తీసి పక్కన పోసేశారు. ఆ కింద ఉన్నటువంటి మైకాని మాత్రమే ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు. ఆ మైకాని తీయాలంటే ఆ బాంబులు పెట్టడం కానీ ఏదైనా కొంచెం ఆ రాళ్ళను పగలగొట్టేవాళ్ళు. దానికి పర్మిషన్ ఉండింది, దానికి జరిగింది. 20 సంవత్సరాల పాటు ఆ ప్రాసెస్ జరిగింది. ఈ 4 నెలల్లో పాటు వీళ్ళు చెప్తా ఉండేది ఏంటి, ఆ పైన ఉన్నటువంటి క్వాడ్స్ని తీసి వేస్ట్ అని చెప్పి పక్కన పోసేశారు, దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్తారు. మరి దాన్ని తీసుకెళ్ళడానికి బాంబులు పెట్టాల్సిన అవసరం ఏంటి? పైన అందులో క్వాడ్స్ ఉండేది కూడా పైనే ఉంటుంది, ఎందుకు పెట్టాలా? సరే అదేమైనా కొత్తగా పెడతా ఉన్నారా? గత 20 సంవత్సరాల నుంచి జరిగే ప్రాసెస్సే కదా, మైనింగ్ పర్మిషన్స్ ఉన్నప్పుడు జరిగిన ప్రాసెస్సే కదా. మరి ఈరోజు కొత్తగా దాన్ని అక్కడ పెట్టినారని ఆ చుట్టుపక్కల గిరిజనులు కానీ ఎస్టీస్ అందరూ కూడా సఫర్ అయినారని, వారందరూ కూడా బాధపడ్డారని, దాని మీదకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కేసులను పెట్టించడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉన్నాయన్నది మీకు అందరికి కూడా అర్థమవుతుంది. ఇంకోటి కూడా చెప్తున్నాను, కేసుల్లో ఇరుక్కున్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని హేళన చేస్తూ ఉన్నారు, మీరు పెడతా ఉన్నారు. ఒకటి గమనించండి, కేసులు పెట్టాలంటే పెద్ద కష్టమా? ఈ రోజుల్లో ఏ సామాన్యుడి మీదనైనా కూడా ఏదో ఒక విధంగా కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక నాయకుడు ఒక ప్రజాస్వామ్యంలో ఎలా ఉండాలా? 10 మందికి భరోసానిచ్చేటట్టుగా ఉండాలా, 10 మందికి నేను సహాయం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు? కులం చూడను, మతం చూడను, పార్టీలు చూడను, ప్రతి ఒక్కరికి కూడా నేను సహాయం చేస్తానని చెప్పినారు. కానీ ఈరోజు మీ అంతు చూస్తాం, మీ గుండెల్లో నిద్రపోతాం, ఏ ఒక్కరిని వదిలిపెట్టాం, ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తాం అనే పరిస్థితిలో ఈరోజు ప్రజాస్వామ్యం వెళ్తా ఉందంటే సామాన్యుడికి ఇంక దిక్కెక్కడ ఉంటుంది? ఏ విధంగా ఎవరు రక్షిస్తారు? ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం తయారవుతా ఉంది. ఎవరిని పడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, ఈ విధమైనటువంటి దారుణమైన పరిస్థితుల్లో మీరు కేసులు పెట్టి పైపెచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళ కేసులలో ఇరుక్కున్నారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే, కేసులు పెట్టేది మీరే, మళ్ళీ మీరు దాన్ని చూసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేసులు ఇరుక్కున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. ఇంకపోతే చివరిగా నేను మీకు 2 మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఒకటి, ఏదైతే ఈ కేసు ఉందో దీనికి సంబంధించి 1996 నుంచి 2016 దాకా అక్కడ మైనింగ్ జరిగింది. ఆ తర్వాత అతను రెన్యువల్ చేసుకోలే. 2023 నవంబర్ నుంచి 2024 ఫిబ్రవరి 4 నెలల కాలంలో పర్మిషన్ లేకుండా అక్కడ మైనింగ్ చేస్తున్నారని చెప్పి దాని మీద ఆ రోజు అక్కడ ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేయడం కానీ అవన్నీ కూడా రిపోర్ట్స్ చేయడం కానీ జరిగింది. దాని మీద కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆ రోజు మినిస్టర్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వచ్చినటువంటి అలిగేషన్ మీద ఒక ఎంక్వైరీ చేయించారు. ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీలు ఎక్స్పెక్ట్ చేయగలమా? ఈ రోజు కనుక కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేసే శక్తి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉందా? కానీ ఆ రోజు గోవర్ధన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సలహా మీదకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంక్వైరీ ఇచ్చారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో క్లియర్గా కూడా మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ అలాంటిది ఏ విధమైనటువంటిది ఇల్లీగల్గా వీళ్ళు చెప్పినటువంటిది ఆ 4 నెలలు ఎక్కడా కూడా ఇల్లీగల్ మైనింగ్ కానీ అక్కడి నుంచి లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితులు కానీ లేవని చెప్పి ఆయన క్లియర్గా మనకు ఆ రోజు 2/1/2024 ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇదే అధికారుల దగ్గర మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 16వ తేదీన ఒక ఎఫ్ఐఆర్ కట్టించారు. ఒక 3 వ్యక్తుల మీద, అన్నీ కూడా బెయిలబుల్ కేసెస్, A1 A2 A3 3 మీద ఎఫ్ఐఆర్ కట్టించారు. అవన్నీ కూడా బెయిలబుల్ కేసెస్. అయితే ఆ తర్వాత 1 నెల తర్వాత ఇంకొక 7 మందిని అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో దాంట్లో 3+7 10 మందిని కలిపి A6 A8 దగ్గర ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎప్పుడు తీసుకున్నారు?
మార్చి 23వ తారీఖున తీసుకున్నారు. ఏమని రాశారు దాంట్లో? మంత్రి గారి అనుచరులు మా మంత్రి గారు అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చూసుకుంటారు అని భరోసా ఇచ్చి మాకు ఈ మైనిని చేసుకోమని అప్పచెప్పినారు అని చెప్పారు. దీని మీద గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసును కట్టడం జరిగింది. వెంటనే 24వ తారీఖున గోవర్ధన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నా అనుచరులు ఎవరు, నా అనుచరులు వాళ్ళకేదో భరోసా ఇచ్చినంత మాత్రం నా మీద ఎందుకు కేసు పెడతారు, ఇదంతా కూడా ఒక ఫూలిష్నెస్ లాగా ఉందని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారు 24వ తేదీ చెప్పంగానే 25వ తారీఖున మళ్ళీ ఇంకొక A7 దగ్గర ఇంకొక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఎప్పుడైతే గోవర్ధన్ రెడ్డి గారు నా అనుచరుడి దగ్గర తీసుకుంటే నాకేం సంబంధం, అసలు ఏ విధంగా మాట్లాడతారని చెప్పంగానే 25వ తారీఖున మళ్ళీ ఇంకొక A7 దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏమనుంది? ఈ 7 మంది కలిసి గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి నేరుగా వచ్చారంట. దాంట్లో ఏం చెప్పారు? గోవర్ధన్ రెడ్డి గారు అనుచరుడు మాట ఇచ్చారన్నారు. గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి నేరుగా వస్తే ఆయన చెప్పారంట. ఏమని చెప్పారు? అక్కడ లీజ్ ఎక్స్పైర్ అయింది, యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని చెప్పాడంట. యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అనే ఒక్క మాట ఆయనకి చెప్పాడంట. ఆ మాట చెప్పిన దానివల్ల గోవర్ధన్ రెడ్డి గారి మీద నాన్ బెయిలబుల్ కేసెస్ అన్నింటినీ కూడా విపరీతమైనటువంటి సెక్షన్స్ తీసుకొని వచ్చి ఆయన చెప్పిన మాట వాళ్ళు వచ్చి కలిశారంట. లీజ్ ఇన్ ది రుస్తుం మైన్ హ్యాడ్ ఎక్స్పైర్డ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని చెప్పినారు. కాబట్టి ఆయన మీద బెయిలబుల్ కేసులు పెడతామని చెప్పి 28వ తారీఖున ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఆ రోజున వెంటనే ఒక నోటీసులు ఇవ్వడానికి కూడా 30వ తారీఖున ఒక్కరోజు గ్యాప్తో గోవర్ధన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి నాన్ బెయిలబుల్ కేసెస్ అన్నింటినీ కూడా సెక్షన్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. నేను ఒక్కసారి ఆ సెక్షన్స్ గురించి కూడా మీకు తెలియజేస్తా. ఈ 30వ తారీఖున ఇచ్చినటువంటి నోటీసులో ఏమంది? ఫస్ట్ది ఏంటి? సెక్షన్ 120B క్రిమినల్ కాన్స్పిరసీ, దీనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సెక్షన్ 447 క్రిమినల్ ట్రెస్పాస్, దీనికైతే 3 months ఉంటుంది. సెక్షన్ 427 మిస్చీఫ్ కాసింగ్ డ్యామేజ్, ఇతరులకు సొత్తుకు హాని కలిగించడం, దీనికి 2 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సెక్షన్ 379 థెఫ్టింగ్, 3 years ఇంప్రిజన్మెంట్. సెక్షన్ 290 పబ్లిక్ న్యూసెన్స్, దీనికి పెనాల్టీ పడుతుంది. సెక్షన్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్, దీనికి 7 years వరకు ఉంటుంది. అంటే ఇది ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా కలిగిస్తూ ఉన్నారు అనే ఆలోచనతో. సెక్షన్ 109 అబెట్మెంట్, నేరాన్ని ప్రోత్సహించడం. రెడ్ విత్ సెక్షన్ 34 దీని కామన్ ఇంటెన్షన్, అంటే దాంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒకే శిక్ష వేయాలా అనే సెక్షన్ని మళ్ళీ అక్కడ తీసుకొని వచ్చారు. తర్వాత PDPP యాక్ట్ని తీసుకొచ్చారు. సెక్షన్ 3 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ, దీనికి ఒక 5 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. తర్వాత MMDR యాక్ట్ తీసుకొచ్చారు. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్స్ కింద సెక్షన్ 21(1) పెనాల్టీ ఫర్ ఇల్లీగల్ మైనింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టోరేజ్, దీనికి 5 years ఇంప్రిజన్మెంట్ ఉంది. దీంట్లోనే MMDR యాక్ట్లోనే సెక్షన్ 21(4) దాని కింద పవర్ టు సీజ్ మినరల్స్, టూల్స్, వెహికల్స్ యూజ్డ్ ఇన్ ఇల్లీగల్ మైనింగ్, అంటే ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా సీజ్ చేయడానికి ఈ సెక్షన్ని పనికొస్తుంది. అలానే ఇంకపోతే వెరీ ఇంపార్టెంట్, గోవర్ధన్ రెడ్డి గారి పేరుని యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసినటువంటి యాక్ట్ ఏంటంటే ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1908 ES యాక్ట్ అంటారు దీన్ని. దీంట్లో సెక్షన్ 3 కాజింగ్ ఎక్స్ప్లోషన్ లైక్లీ టు ఎండేంజర్ లైఫ్ ఆర్ ప్రాపర్టీ, అంటే ప్రాణాలు కూడా తీసేదానికి ఈ మైనింగ్లో జరిగినటువంటి ఒక ఎక్స్ప్లోషన్ జరుగుతూ ఉంది అని, దీనికి సంబంధించి 10 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ అలానే ఈ ES యాక్ట్లోనే సెక్షన్ 5ను కూడా యాడ్ చేసినారు. దీని ద్వారా ఎవరి వద్దైనా అనుమానాస్పద పరిస్థితుల్లో పేలుడు పదార్థాలు ఉంచుకోవడం అనే దాని గురించి ఈ సెక్షన్ పెడతారు. దీనికి నేర ఉద్దేశం లేనట్లు ఆయనే నిరూపించుకోవాల్సి వస్తుంది ఈ సెక్షన్ కనుక పెడితే. దీని ద్వారా లైఫ్ ఇంప్రిజన్మెంట్, లైఫ్ కనుక పడితే ఇంకొక 14 ఏళ్ళు, అలా లైఫ్లో సంబంధించినటువంటి 2 పెట్టారు, 10 yearsకి సంబంధించి ఇంకొక 2 పెట్టారు, 7 years ఒకటి పెట్టారు. ఈ కేసెస్ అన్నీ కూడా గోవర్ధన్ రెడ్డి గారి పేరుని యాడ్ చేసిన తర్వాత ఈ సెక్షన్స్ అన్నింటిని కూడా పెట్టడం జరిగింది. దానికి ముందు అన్నీ కూడా జస్ట్ పెనాల్టీ కానీ 3 months 6 months ఉన్నటువంటి కేసుల నుంచి గోవర్ధన్ రెడ్డి గారి పేరు యాడ్ అయిన తర్వాత ఈ విధంగా 13 కేసులను పెట్టారు. ఆ తర్వాత 14వ కేసు ఒకటి తీసుకొచ్చారు, SC/ST యాక్ట్, SC/ST అట్రాసిటీ యాక్ట్. దీంట్లో మీరు కనుక గమనించే పని అయితే అక్కడ ఏదైతే మైనింగ్ జరిగిందంటా ఉన్నారో, ఈ 4 నెలల పాటు మైనింగ్ జరిగిందంటున్నారో, ఆ 4 నెలల మైనింగ్ జరగలేదన్నదే అధికారులు ఇచ్చినటువంటి మా దగ్గర ఉంది. ఈ 4 నెలల మైనింగ్లో అక్కడేదో బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది గిరిజనులు ఈయన దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు వీళ్ళు చెప్పినారంట, మీరు గిరిజనులు మీరే మా దగ్గరకు వచ్చి మాట్లాడగలిగిన వాళ్ళు అవుతారా, ఇలా కనుక మీరు మాట్లాడితే మీ ప్రాణాలు తీస్తామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా దీనికి సంబంధించినటువంటి అందరి మీద పెట్టడం కూడా జరిగింది. మీరు ఒక్కసారి గమనించండి, ఏంటి కేసెస్? ఒక ఎమ్మెల్యేగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు, ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో ఎక్కడో ఒక దగ్గర, ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఈ 10 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం కూడా శాండ్ కానీ గ్రావెల్ కానీ లేకపోతే ఏదో ఒక క్వార్ట్జ్ మైన్స్ కానీ సిలికా మైన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. ఈ విధంగా పెట్టాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక దగ్గర పర్మిషన్ లేకుండా ఏదో కొన్ని టిప్పర్లు ఎత్తినారనే విధంగా కనుక కేసు పెట్టగలిగితే ఒక్క ఎమ్మెల్యే అయినా కూడా రేపు పొద్దున బయట ఉంటాడని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఉన్నాయి, నెల్లూరు సిటీతో సహా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా శాండ్ దగ్గర నుంచి క్వార్ట్జ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, గ్రావెల్ ఏదో ఒకటి ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా అన్నిటిని కూడా పర్మిషన్ తీసుకోకుండా ఏదో ఒక ట్రక్ కానీ ఎత్తితే ఈ విధమైనటువంటి సెక్షన్స్ కనుక పెట్టే పని అయితే రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయన్నది మీరు ఆలోచించుకోవాలి ఒకసారి. ఇటువంటి వ్యవస్థల్లో మనం ఉన్నాం. ఇటువంటి కేసులుగా మనం పరివర్తన చెందుతా ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద అక్కడ జరిగినటువంటి ఏదో ఒక 4 నెలల్లో ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్న, గతంలో పర్మిషన్ ఉన్నటువంటి ఒక మైనింగ్లో 4 నెలల పాటు జరిగినారన్న ఉద్దేశంతో దాని మీద ఇటువంటి లైఫ్ ఇంప్రెజన్మెంట్స్ ఇంకెందుకు ఉరిశిక్ష చేస్తే అడకాడికి ఇంకేం అసలు సాల్వ్ కూడా అయిపోద్ది కదా, ఇంకా సమస్య కూడా లేకుండా అయిపోద్ది కదా. నేను ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, నేను టీడీపీ వాళ్ళని కూడా నేనేం తప్పు పట్టుకోవట్లా, వాళ్ళు కోరుకుంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండకూడదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాకు ప్రత్యర్థులు శత్రువులు కాబట్టి వారి మీద మేము వెళ్తామని చెప్పి మాట్లాడచ్చు. కానీ అధికారులకు ఉండలక్కర్లా? అధికారులకు ఏంటి? మీ అధికారులే గతంలో ఏం చెప్పినారు, అక్కడ ఏం జరగలేదని చెప్పినారు, మళ్ళీ మీరే కేసు పెడతారు. ఈరోజు మళ్ళీ మీరు పెట్టినటువంటి కేసుల్లో ఒక నెలకు ముందు నాన్ బెయిలబుల్ పెట్టినారు, మళ్ళీ ఒకరోజు తీసుకొని వచ్చి ఒక మాటను పెట్టారు, మళ్ళీ ఇంకోసారి నేరుగా గోవర్ధన్ రెడ్డి హామీ ఇచ్చినాడని పెట్టారు, మళ్ళీ సెక్షన్లు మార్చుకుంటూ వచ్చారు. దప్పగా ఆ కేసులో ఎక్కడైతే యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందని భావిస్తూ ఉంటారో దానికి సంబంధించి అడ్వాన్స్డ్గా మళ్ళీ ఇంకో కేసు తీసుకురావడం, ఇంకో సెక్షన్స్ తీసుకురావడం, ఈ విధంగా చేసుకుంటా పోతే ఎవరు నమ్ముతారండి ఈ పోలీస్ వ్యవస్థని? ఎలా నమ్ముతారు? ప్రజలు ఎలా సంతోషంగా ఉండగలరు? ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడగలం? రేపొద్దున పద్ధతిగా ఉండేవాడు, ఈ కేసులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు రాజకీయాల్లోకి రాగలరు? ఎవరు ప్రజల కోసం పనిచేయగలరు? సో ఇది దారుణమైనటువంటి అంశం. దీన్ని ప్రజలు అందరూ కూడా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి విషయం. ఈ విధమైనటువంటి కేసులు పెడతారా? ఆ వ్యక్తిని గోవర్ధన్ రెడ్డి గారు ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసు, 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన ఎంతో కొంత క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు కదా. అటువంటి వ్యక్తి మీదనే ఇన్ని కేసులు పెడితే లైఫ్ ఇంప్రిజన్మెంట్స్ వేయాలని చెప్పి ఈ విధంగా అన్ని అక్రమమైనటువంటి కేసులు పెడితే ఈరోజు మళ్ళీ నేను ఒకటి విన్నా, నిన్న మొన్న ఇంకో 2 కేసులు పెడతా ఉన్నారంట. నిజమో కాదో తెలియదు, నిజమే ఉంటుంది, లేకుంటే ఎందుకు వస్తుంది ఈ మాట కూడా? విధంగా కేసులు పెడితే ఇలా నమ్మి ఎలా రావాలండి? అందుకే యాంటిసిపేటరీ బెయిల్ అన్నది న్యాయపరంగా తీసుకున్నటువంటి ఒక రక్షణ మాత్రమే. విచారణకు హాజరు కాము అన్నది కాదు, విచారణకు హాజరవుతాం, తప్పకుండా వాళ్ళు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. కానీ ఒక ప్రొటెక్షన్ లీగల్గా మనకు కోర్టు నుంచి ఒక ప్రొటెక్షన్ తీసుకొచ్చేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళింది. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినా రాకున్నా విచారణకి వాళ్ళు పిలిపించుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది, చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఆ రోజు కనుక ఏ రోజైనా పోలీసులకు కనుక మనం రెస్పాండ్ కాకపోతే ఇచ్చినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ కూడా రద్దు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినంత మాత్రాన్నే ఈ విచారణకి వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకుంటే అది భ్రమ. యాంటిసిపేటరీ బెయిల్ కేవలం మీరు చేస్తున్నటువంటి ఈ చర్యలకి ఒక ప్రొటెక్షన్గా తీసుకొస్తున్నటువంటి, న్యాయపరంగా తీసుకుంటున్నటువంటిది ఒక అంశం మాత్రమే. దానికోసంగానే ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఇంతలాగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. దీన్ని ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అని మీ ద్వారా నేను సవినయంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏదైనా ప్రశ్న అడగాలంటే అడగండి కదా. ఇప్పటి నుంచి కాదు, గత 25-30 సంవత్సరాల నుంచి నేను చిన్నపిల్లడు ఉన్నప్పటి నుంచి నాది గూడూరు కాన్స్టిట్యున్సీ. ఈ సిలికా కానీ శాండ్ కానీ క్వార్ట్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఒక ప్రాసెస్సే. ప్రతి దగ్గర కూడా మైనింగ్ జరుగుతూ ఉంది. ప్రజల అవసరాల దృష్ట్యా, సమాజ అవసరాల దృష్ట్యా మైనింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ ప్రజా ఉపయోగాలకు కానీ అట్లా వాడుకుంటారు. ఎక్కడ కూడా ప్రజల దగ్గర కూడా జరుగుతూ ఉంది, జరిగే ప్రాసెస్. అయితే ఇక్కడ గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్నా నిర్బంధించాలన్న ఒక ఆలోచన తప్ప ఇక్కడ ఇంకొక అంశం లేదు. సేమ్ రుస్టింగ్ మైనింగ్లోనే 1996 నుంచి అక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది కదా. ఈ 4 నెలల్లోనే ఏమొచ్చింది? ఈ 4 నెలల్లోనే ఈయన చేయాలనుకుంటే ప్రభుత్వం ఉంది కదా, ఈయన మంత్రికి ఉన్నారు కదా, ఈయన పర్మిషన్ తెచ్చుకుంటారు కదా. పర్మిషన్ లేదన్న కారణంగా మీరు ఈరోజు అక్రమ్ మైనింగ్ అని చెప్పి ఈయన మీద అక్కడ ఎవరో చేసి కూడా ఉండొచ్చేమో,
ఈయన మీద కేసులు పెట్టడం ఏంటి, నాన్ బెయిలబుల్ పెట్టడం ఏంటి, అందులో ఉన్నటువంటి A1 నుంచి A10 దాకా అందరికీ కూడా ఒకే కేసులు అప్లై అవుతాయని చెప్పి RW35 అనుకుంటాను ఆ యాక్ట్ని కూడా పెట్టారు. సో రెడ్ విత్ 35 ఇవన్నీ కూడా మంచి సంప్రదాయాలు కాదని తెలియచేస్తా ఉన్నాను అంటున్నాను. అసలు ఈ విద్యా కిరణ్ అనే అతను ఈ రుస్తుం మైనింగ్కి సంబంధించినటువంటి ఓనర్, మాజీ ఓనర్. ఆయనకు 2016లోనే ఆయన కట్టాల్సినటువంటి ప్రీమియమ్స్ కానీ అవన్నీ కట్టకుండా అంటే అది రెన్యువల్ చేసుకోక అది ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకా ఆయనకి ఏ విధమైనటువంటి హక్కు లేదు. సరే, మీరు ఆయన తీసుకున్నటువంటి కేసును కనుక మీరు కన్సిడర్ చేసే పని అయితే అది పబ్లిక్ ప్రాపర్టీ, అది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అయితే కానీ గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు కదా. గవర్నమెంట్ ప్రాపర్టీ కానప్పుడు యాక్ట్స్ అన్ని ఎందుకు వస్తాయి మీకు అందరికీ కూడా? పబ్లిక్ సంబంధించినటువంటి ఎందుకు వస్తాయి యాక్ట్స్ అన్ని కూడా? అసలు ఆయనకి ఏం సంబంధం? ఆయనది కాదు, ఎక్స్పైర్ అయింది, అది గవర్నమెంట్కి సంబంధించి. మీరు పెట్టినటువంటి కేసుల్లోనే అది గవర్నమెంట్కి సంబంధించింది, అక్కడ పర్మిషన్ లేకుండా, గవర్నమెంట్ నుంచి పరిమితి లేకుండా చేస్తున్నారని మీరు పెట్టినటువంటి కేసు. కాబట్టి ఆయన దగ్గర మళ్ళీ కంప్లైంట్ పెట్టించడం, దాన్ని బేస్ చేసుకొని కేసులు పెట్టడం కూడా ఇవన్నీ కూడా ఫాల్స్ కేసెస్ అనేది ఈరోజు ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి అభిప్రాయం. డెఫినెట్గా పెట్టింది అయితే ఇప్పుడు మళ్ళా ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి ఆ రోజు క్లీన్ చిట్ ఇచ్చి అక్కడ బాగానే జరిగిందని చెప్పి 2024 జనవరిలో ఏదైతే రిపోర్ట్ వచ్చిందో మరలా అదే డిపార్ట్మెంట్ అదే ఆఫీసర్స్ దగ్గర మరలా కూడా కేసు పెట్టించినారు. ఈ కేసులు ఆ కేసులు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఒక 100 రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి తగలకుండా పోద్దన్న ఉద్దేశంతో కనిపించినోడి మీద కనిపించినట్టు కేసులు పెట్టుకుంటా పోవడం, కనిపించినోడి మీద కనిపించినట్టుగా వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపల పెట్టడం, వాళ్ళ మీద ఇవన్నీ చేస్తే ఎక్కడో దగ్గర గోవర్ధన్ రెడ్డి చిక్కకపోతాడా, జయవర్ధన్ రెడ్డి తీసుకొచ్చి లోపల వేయకపోతామనే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన అయితే కనపడట్లా. మీరు అన్నట్లుగానే ఆయనకి ఏ సంబంధం? ఆయన ఎందుకు పెడతాడు? విద్యా కిరణ్ గారికి ఏ సంబంధం ఉంటే ఆయన కేసు పెడతారు? ఇప్పుడు మన టార్గెట్ ఒక్కటే, గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించి ఇందులో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అది వచ్చిన తర్వాత ఇవన్నీ వస్తాయి. ఏ ఒక్కరిని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఎందుకు వదిలిపెడుతుంది వైఎస్ఆర్సీపీ? ఎందుకు పెడతాం? ఈ విధమైనటువంటి అక్రమ కేసులు పెట్టి ఈ విధంగా నిర్బంధించాలని ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళని మాత్రం వదిలిపెట్టేదిలే. వీళ్ళనే కాదు, ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. వాటన్నిటికి సిద్ధపడాలి అవతల వాళ్ళు కూడా. యువతల వాళ్ళని ఈరోజు మానసికంగా ఇబ్బంది పెట్టి వీళ్ళందరినీ క్షోభ పెట్టినంత మాత్రాన ఈరోజు గడిచిపోద్ది అనుకుంటే ఎట్లా? కుదరదు, ఇవన్నీ కూడా కుదరదు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒక విషయం, నాకు మిగతా జిల్లాల గురించి కొంచెం అవగాహన తక్కువనే అనుకుందాం. మన నెల్లూరు జిల్లా గురించి మాట్లాడదాం. నెల్లూరు జిల్లాలో గత 5 సంవత్సరాల్లో ఏ తెలుగుదేశం పార్టీ లీడర్ మీదనైనా ఒక స్థాయి కలిగిన వాళ్ళ మీద పెట్టాల. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 2 ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టారు. ఆ కేసులు నిలబడ్డాయా? నెల్లూరు సిటీ రూరల్ మీద పెట్టారు కదా కేసులు. అంతకుముందు ఎప్పుడైనా సంస్కృతి ఉండిందా? అంతకుముందు ఎప్పుడైనా ఉండిందా? పోయిన వైఎస్ఆర్సీపీలో మన నెల్లూరు జిల్లాలో ఎప్పుడైనా చూసామా? మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చింది, మళ్ళీ కేసులు పెట్టడం. వైఎస్ఆర్సీపీ ఎక్కడో బయట ఎక్కడైనా జరిగితే అక్కడ ఏం జరిగిందన్నది నాకు కొంత స్పష్టంగా మనకు తెలియకపోవచ్చు. మన నెల్లూరు జిల్లా పరిస్థితి తీసుకోండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరి మీద ఏమి ఇబ్బందులు పెట్టినారు? హ్యాపీగా అందరూ కూడా ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు. కుల మతాల పార్టీలు ఏది చూసుకోకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందించారు. ఇంకా మా పార్టీ వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు మందలించేవాళ్ళు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. సో అట్లా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఎవరిని పొలిటికల్ రివెంజెస్ తీర్చుకోవాలన్న ఆలోచన లేదు. రాజకీయాలు వదిలేయండి, ప్రజలకి సేవ చేయండి, గడప గడపకు తిరగండి, ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకోండి, వాళ్ళ కోసం మీరు పాకులాడండి అని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆశీస్సులతో నాయకులందరూ కూడా తిరిగి కష్టపడి పనిచేయడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నాం ఎంత ఘోరాలు జరుగుతూ ఉన్నాయో. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా అటువంటి కక్ష సాధింపులకి వెళ్ళలే. అంటే బెయిల్ వచ్చే వరకు నేను అన్నట్లా, తీర్పు వచ్చే వరకు రాకపోవచ్చు అంటున్నా. తీర్పు ఏదో ఒక తీర్పు వస్తుంది. ఆ తీర్పు వచ్చే వరకు ఆ లాయర్లకు కానీ వాళ్ళకి కానీ అందుబాటులో ఉండాలా. ఆ లాయర్లకు కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు మీరు ఇంకొకటి కూడా చూడండి, కొత్తగా వాళ్ళ కూతురు అల్లుడికి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళకు కూడా పోలీస్ స్టేషన్లకి పిలిపిస్తే ఏం చేయాలా? ఇంకెలా? ఒక మనిషి ఇంట్లో పెద్ద మనిషి, ఆయన గోవర్ధన్ రెడ్డి గారు ఒక తండ్రి ఒక మామ కూడా కాదు, ఒక జిల్లాకు ఒక నాయకుడు ఆయన. ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు కానీ, శ్రేయోభిలాషులు కానీ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు గోవర్ధన్ రెడ్డి గారు అందరితో అందుబాటులో ఉండాలా, ప్రతి ఒక్కరికి పనిచేయాలన్నది ఆలోచనలో ఉంటారు.
సో కాబట్టి అందరి అభిప్రాయాల ప్రకారం ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆయన ఇష్ట ప్రకారం కనుక అయితే ఆయన వచ్చేదో ఒక నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఆయన ఒక పార్టీ లీడర్. పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెప్పినటువంటి మాటలను బట్టి ఎవరు కూడా వెళ్ళాల్సి వస్తుంది. డెఫినెట్గా నేను యాంటిసిపేటరీ బెయిల్ వస్తేనే నేను అనట్లా, తీర్పు వచ్చే వరకు అంటున్నా. అది హైకోర్టు సుప్రీంకోర్టు ఏదైనా కావచ్చు. మనకు తీర్పు వచ్చే వరకు ఆయన కొంత ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచనతో ఆయన ఉండొచ్చు అనేది అభిప్రాయం.